హాయ్ అండి. ఈరోజు నేను పప్పు దినుసులతో ఎండుమిరపకాయలు వేసి పచ్చడి దంచుతున్నాను. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, పెద్దుల్లిపాయ, చింతపండు, చిన్నుల్లిపాయ, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కంపల్సరీగా ఉండాలండి. ఆవాలు, మెంతులు అవి వేస్తేనే పచ్చడి బాగా టేస్ట్ వచ్చింది. తర్వాత నూనె హీట్ ఎక్కినాక ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఫస్ట్ సిమ్లో పెట్టి దోరగా వేపుకుందాం. ఎండుమిరపకాయలు ఇలా సిమ్లో పెట్టి వేసుకున్నందుకు ఎండుమిరపకాయలు మాడిపోకుండా సిమ్లో నిదానంగా వేగుతాయి. పప్పు దినుసులు బాగా వేగిపోయాయండి. మంచి స్మెల్ వస్తుంది. పప్పు దినుసులు వేగుతుంటే ఇలా చిటపట అంటాయండి ఆవాలు, మెంతులు. అప్పుడు దింపేసుకోవాలా. దింపేసి ఇంక రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచుకున్నాము. పప్పులు పోసి దంచేసుకున్నాం. పప్పులు మెరిగిపోయినాక మిరపకాయలు వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మినపప్పు మొత్తం దంచేసుకున్నాము. ఇవి కాస్త మెదిగినాక ఎండుమిరపకాయలు వేసేద్దాము. మిర్చి వేసేస్తాము. మిరపకాయలు కూడా మెత్తగా దంచుకున్నాము. మిరపకాయలు మెదిగిపోయినాక చింతపండు వేసి దంచుదాము. మెదిగిపోయి ఇంకా చింతపండు వేసేసుకున్నాము. చింతపండు వేసి మెత్తగా దంచేసుకున్నాము. మిరపకాయలు మెదిగిపోయి ఇంకా పెద్దుల్లిపాయ వేసుకున్నాం. పెద్దుల్లిపాయ వేసి దంచుకున్నాం. తర్వాత చిన్నుల్లిపాయ వేస్తాము. మెదిగిపోయిన తర్వాత చిన్నుల్లిపాయ వేసేసుకున్నాం. వేసి ఒక 2 నిమిషాలు ఇలా దంచి తర్వాత గిన్నెలోకి తోడేసుకున్నాం. పచ్చడి ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా కుదిరింది పచ్చడి. ఇంకా అన్నం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినేద్దాము. మీరు కూడా ఇలాగే దంచుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి.